హాయా 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 కాదు నేను హాయా అక్క. హాయా నా. నీ పేరు భరత్. భరత్. ఓకే భరత్ గారు మీకు ఎట్లాంటి హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ వాళ్ళు ఇష్టం లేదు, మరి ఎవరు ఇష్టం? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్స్ అమ్మాయిలా? నాకు మీకా? ఏం చూసావు మీ ఫ్రెండ్స్ లో అమ్మాయిలు అనడానికి? మనసు. మనసా? మనసు ఎలా చూస్తావు? దూరి చూస్తావా? ఆ? చూస్తా ఎట్లా అట్లా. సరే నువ్వు వన్ డే సీఎం అయితే ఏం చేస్తావు? సింగిల్ వాళ్ళకి మొత్తం ఫ్రీగా, మొత్తం ఫ్రీగా ఏం చేస్తావు? ఫ్రీగా ఫ్రీగా ఏదంటే అది. ఏదంటే ఒక అమ్మాయి కావాలంటే అమ్మాయి కావాలంటే చెల్లి చేస్తావా? మందు కావాలంటే మందు కావాలంటే మందు, డబ్బులు కావాలంటే డబ్బులు కూడా. నీకు సింగిల్ అని ఎట్లా తెలుస్తుంది అబ్బాయిని చూడగానే? ఆధార్ కార్డా? ఆధార్ కార్డు కాదు, రేషన్ కార్డా? వచ్చి అడుగుతారుగా. ఏమని? వన్ డే సీఎం అయితే అసలు ఏం చేస్తావు? వన్ డే సీఎం అయితే చెప్పు, కొన్ని పథకాలు చెప్పు అబ్బా, ఒక 5 పథకాలు చెప్పు. ఏం చేస్తావు వన్ డే సీఎం అయితే? ఫస్ట్ బాయ్స్ కూడా ఫ్రీ బస్ వేపిస్తా. ఫస్ట్ బాయ్స్ కి ఫ్రీ బస్సు, తర్వాత వైఫ్స్ కాడ పోతే ఒక కార్డు చూపిస్తే ఫ్రీ మందు. వైన్స్ దగ్గరికి వెళ్ళి కార్డు చూపిస్తే మందు ఫ్రీ. ఇంకా అంటే ఇట్లా మొత్తం ఇట్లానే తయారు చేస్తా అందరా. పార్కులు తయారు చేస్తావు పార్కులు తయారు అబ్బాయిల కోసం? అబ్బాయిల కోసం. ఇంకా గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్. ఇంకా ఇంకా అంతే. మరి అన్ని చేస్తాం, మరి అమ్మాయిలకి ఏం చేయరా? పథకాలు ఏమి ఇవ్వవా? ఏ అమ్మాయిలకి పింఛన్ అట్లాంటివి ఏమి ఇవ్వవా? ముసలోళ్ళకి ఇస్తా. ముసలోళ్ళకి ఏం పథకాలు పెడతావు? ముసలోళ్ళకి అంటే పింఛని. పింఛని? పింఛని కాదు, పింఛన్. సరే పింఛని. ఇంకా పింఛని. ఇంకా ఇంకా రేషన్. ఇంకా అంతే. మరి ముసలోళ్ళు ఒంటరిగా ఉంటారు కదా, వాళ్ళకి ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్. ఓల్డేజ్ హోమ్. సడన్ గా నీ మీద ఒక అమ్మాయి పడితే కాలు జారి ఏం చేస్తావు? చంపండి కానీ నీ మీద పడితే హాస్పిటల్ తీసుకెళ్ళి కాదు, నీ మీద పడితే చంప మీద కొడతావా? సరే నువ్వు ఒక స్టార్ పడితే ఏమన్నా కానీ సెకండ్ సార్ ట్రైన్ ఎక్కావబ్బా, ట్రైన్ మొత్తం రష్ ఉంది, ప్లేస్ లేదు, నీ మీద పడింది, మళ్ళీ పడినప్పుడు ఏం చేస్తావు? నేను పడినప్పుడు వాళ్ళు ఇట్లా రియాక్ట్ అవుతారో నేను కూడా అట్లా రియాక్ట్ అవుతాను. పడతావు కావాలండి ఫస్ట్ 2 సార్లు ఇట్లా ఏదన్నా అయితే పడితే ఏం చేస్తావు? ఆ టైంలో ఏదనిపిస్తే చేస్తాం. ఏమనిపిస్తుంది చేస్తావు? ఎప్పుడన్నా అర్జెంటుగా వాష్రూమ్ వచ్చి వెళ్ళలేక మీ ఫ్రెండ్స్ బయటికి రాక మిమ్మల్ని సతాయించిన రోజులు ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు? కోపం రాదా మీకు? వస్తుంది. కాదు, కోపం రాదా? వస్తుంది. అది చాలా హఠాత్తు పరిణామం కదా, అవసరమైన విషయం కదా. అంతే అంతే. మీరు లైన్ వేసే అమ్మాయికి మీ ఫ్రెండ్ కూడా లైన్ వేస్తే ఏం చెప్తారు? ఏం చెప్పా, చేసుకోరా నేను ఇచ్చి పెడతాను. నువ్వు చూసుకోరా నేను సైడ్ అవుతా అంటారా? ఎందుకు? నాకు అవన్నీ నాకు అసలు ఫస్ట్ వాళ్ళు అయినారు. ఎందుకు? నీకెందుకు? చదువు లేదా, అందం లేదా, తెలివితేట లేదా, సిగ్గు లేదా, శరం లేదా, మానం లేదా, అభిమానం లేదా, పౌరుషం లేదా, ఏం లేదు నీకు? అంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చూపివా? చూపియా. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు ఎంత కట్నం తావాలనుకుంటున్నావు? మంచిగా ఉండాలి అంతే. మంచిగా తమన్నా ఇలియానా సమంత లాగా అట్లా ఉండకపోయినా మంచిగా ఉండాలి. మంచిగా ఉండాలి. సరే కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మినిమం చెప్పు. కట్నం ఏమేంటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పు ఒకటి. ఎంత కట్నం కావాలనుకుంటున్నావు చెప్పు. ఎంత కట్నం? అమ్మాయిని బట్టి చెప్పు. చెప్పు ఎంత? నేను కట్నం ఏమి ఎక్స్పెక్ట్ చేయ. కట్నం ఏమొద్దు. నిరుపేదలను చేసుకుంటావు పెళ్ళి? ఓకే. సో అమ్మాయిని చూస్తే నీ ఒపీనియన్ ఏంటి? ఏమనిపిస్తుంది నీ ఒపీనియన్? అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏమనిపిస్తుంది చెప్పు, బయట చెప్పు. మౌనమే నీ సమాధానమా? నాకు ఎందుకో నీకు మోసం అనుకుంటా ఈరోజు. ఏం మాట్లాడలేకపోతున్నా చెప్పు. అమ్మాయిని చూడగానే నీకు ఏమనిపిస్తుంది? ఏమనిపించాక నా పక్క కూడా కామెంట్ అనిపిస్తుంది. నీ పక్కన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.